Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ కాన్సెప్ట్స్ యొక్క వేరియబుల్స్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి నేర్చుకున్నాం కదా. ఏవైతే మనం నేర్చుకున్నామో అది మనం ఇప్పుడు బేసిక్ మ్యాక్ చేంజర్ కోడ్ ఏదైతే ప్రీవియస్గా మనం రాసున్నామో దాని మీద ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఈ కోడ్ని మనం వేరియబుల్స్ ఫంక్షన్స్ ఇలాంటివి ఈ కోడ్ మీద ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం పిక్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్. బేసిక్గా వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో దేని యొక్క డేటా స్టోర్ చేసుకుంటాం? నెట్వర్క్ నేమ్స్ కానీ మ్యాక్ ఐడి వాల్యూస్ కానీ ఇలాంటి డేటాని స్టోర్ చేసుకుంటాం కదా. సో అది ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది చూద్దాం. దీనికి వేరియబుల్ పేరేమని ఇద్దాం? ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇద్దాం. ఇంటర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సారీ, డేటా ఎప్పుడు డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. ఓకే, అండ్ దెన్ మ్యాక్ అడ్రస్ వద్దు కానీ న్యూ మ్యాక్ అని చెప్పేసి అండర్స్కో మ్యాక్. దీంట్లో ఈ మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ పేర్లు ఏవైతే ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేసామో, న్యూ మ్యాక్ అని క్రియేట్ చేసామో అవి ఈ 0 తోటి ఇక్కడున్న వాల్యూస్ తోటి రీప్లేస్ చేయాలి కదా. అవి ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ని 80 ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. ఎలాగా? ఇది స్ట్రింగే, బట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చింది. వేరియబుల్ నేమ్ని మనం డబుల్ కోట్స్ మధ్యలో పెట్టలేం కదా. దాన్ని మనం ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 80 రిమూవ్ చేస్తే ఈ రెండు వేరే స్ట్రింగ్స్ కింద కన్సిడర్ చేయాలి కాబట్టి వాటిని డబుల్ కోట్స్తో డివైడ్ చేస్తే ఇలా డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయినవి కంబైన్ చేయాలి కదా. కంబైన్ చేయడానికి మనం ఏంటి? ప్లస్ పెడతాం. అప్పుడేమవుద్ది? ఈ స్ట్రింగు కంబైన్డ్ అవుద్ది. ఈ రెండింటి మధ్యలో మనకి ఇంటర్ఫేస్ అనే వేరియబుల్ కావాలి కదా. అప్పుడు మనం ఇంటర్ఫేస్ అని రాసుకొని మళ్ళా ప్లస్ పెడితే అప్పుడు ఈ స్ట్రింగ్ దీంతో అపెండ్ అవుతుంది, ఈ ఇంటర్ఫేస్ ఈ స్ట్రింగ్తో అపెండ్ అవుతుంది. అదే విధంగా మనం వీటిని కూడా చేంజ్ చేద్దాం. సో ఇంటర్ఫేస్ ప్లస్ డబుల్ కోట్స్. సో ఇలా చేంజ్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకి న్యూ మ్యాక్ రావాలి. న్యూ మ్యాక్ కోసం సేమ్ కోడ్స్ క్లోజ్ చేసేసాము, ప్లస్ యాడ్ చేసాము, అండ్ దెన్ న్యూ మ్యాక్. చూసినట్టయితే ఇక్కడ ఏం ఎర్రర్స్ లేవు. ఇంటర్ఫేస్ 80 ఇక్కడ కూడా ఇంటర్ఫేసే కదా. సో దీన్ని కూడా చేంజ్ చేయాలి కదా. అప్పుడు మళ్ళీ ప్లస్ పెట్టుకొని ఇంటర్ఫేస్ వీటి అవతల డబల్ కోట్స్తో క్లోజ్ చేస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇది సపరేట్ స్ట్రింగ్, ఇది ఒక వేరియబుల్, ఇది ఒక సపరేట్ స్ట్రింగ్. మనం కంప్లీట్గా డివైడ్ చేసేసాం ప్లస్ అనే ఆపరేటర్తో. ఈ విధంగా చేంజెస్ చేసుకుంటే మనము వేరియబుల్స్ అసైన్ చేసినట్టుగానే అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఫస్ట్ మ్యాక్ అడ్రస్ ఏముందో చూద్దాం, తర్వాత ఈ మ్యాక్ అడ్రస్కి చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఓకేనా? సో దానికోసం టర్మినల్ ఓపెన్ చేసుకొని ఇఫ్ కాన్ఫిగ్ అని ఎంటర్ చేసినట్టయితే మ్యాక్ అడ్రస్ చూడండి ఏమనుంది? 00:0C29A1 అని ఉంది కదా. ఇప్పుడు మనకి అది ఏ విధంగా చేంజ్ అవ్వాలి? 001122334455 ఇలా కదా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దానికోసం
cd root pycharm ప్రాజెక్ట్స్ అనుకుంటా. లెట్స్ సి పాత్ ఎక్కడ ఉందో చూద్దాం. దాన్ని బట్టి మనము ఆ ఫైల్ ఎక్కడ ఉందో చూసి దాన్ని ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే పైచాన్ ప్రాజెక్ట్స్లో మనం మ్యాక్ చేంజర్ ఫోల్డర్లో mac.py అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడికి ఎంటర్ అయిపోయాం. జస్ట్ mac.py ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడమే. python 3 mac.py ఏం ఎర్రర్స్ రాలేదంటే మ్యాక్ అడ్రస్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. జస్ట్ చెక్, లెట్స్ చెక్ అంతే. చూసారా, మనం ఏదైతే మ్యాక్ అడ్రస్ ప్రోగ్రాంలో ప్రొవైడ్ చేసామో ఆ విధంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ప్రోగ్రామ్ చేసామో దాన్ని కొంచెం యూజర్ ఫ్రెండ్లీ చేద్దాం. ప్రతిసారి మనము వేరియబుల్స్ని ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ 0 ఇవ్వడం కానీ లేదా ఇక్కడ ఈ డేటా ఇవ్వడం కానీ చేయలేం. డైరెక్ట్ మనము mac.py ఈ ఫైల్ని రన్ చేసేటప్పుడే ఈ కోడ్ రన్ చేసేటప్పుడే నీకు ఇన్పుట్ అనేది టెర్మినల్లోనే అడిగే విధంగా మనం కోడ్ని చేంజ్ చేసుకుందాం. అది ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు ఒకసారి. దానికోసము ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడతాం. ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షన్ని ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అని ఎంటర్ చేసినట్టయితే మనకి python 3 స్పేస్ mac.py అని ఎంటర్ చేయగానే ఈ ఇన్పుట్ అడుగుతుంది. అప్పుడు మనం ఏ ఇంటర్ఫేస్కి డీటెయిల్స్ మార్చాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇది మాన్యువల్గా ఇవ్వకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైం ఇవ్వడానికి ఇన్పుట్ ఎంటర్ న్యూ మ్యాక్ అడ్రస్ అని చెప్పి ఇది. సో ఈ విధంగా 2 ఇన్పుట్స్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ కోసం కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ వాడదాం. అవి ఎక్కడెక్కడ వాడాలో చూద్దాం. ఇక్కడ వాడినట్టయితే ఎందుకు నేను స్పెషల్గా ఇక్కడే వాడుతున్నాను, ఈ ప్లేస్లో ఇంటర్ఫేస్ డీటెయిల్స్ ఇచ్చి న్యూ మ్యాక్ అడ్రస్ ఇచ్చిన వెంటనే మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ప్రింట్ చేస్తామో దాని తర్వాతే కదా ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ కొంచెం అథెంటిక్గా ఉండడానికి ఈ పాత్ ఇచ్చి చేంజింగ్ యువర్ మ్యాక్ అడ్రస్ అని ఇలా ఇస్తాను. అండ్ నెక్స్ట్ అదే స్టెప్ చేంజ్ చేసిన తర్వాత ఇస్తాను. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ మార్చేస్తాను. యువర్ మ్యాక్ అడ్రస్ is changed to అని చెప్పి ప్లస్ యాడ్ చేసి ఏమి ఇవ్వాలి, న్యూ మ్యాక్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ ఎందుకు వస్తుంది, ప్రింట్ ఓకే క్యాపిటల్లో ఉంది కాబట్టి ఎర్రర్స్ వస్తుంది. సేవ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఎంటర్ క్లిక్ చేయగానే చూసారా ఇంటర్ఫేస్ గురించి అడుగుతుంది. ETH 0 ఎంటర్. నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ ఇవ్వాలి. లాస్ట్ మ్యాక్ అడ్రస్ ఏంటి, 001122334456 ఉంది కదా. నేను దానికి కొంచెం డిఫరెంట్గా ఇస్తాను. 112233
5544 5576 ఈ అడ్రస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాను. కెనాట్ రిక్వెస్టెడ్ అసైన్. ఓకే, ఇలాంటి ఎర్రర్స్ రావడం మంచిదే, దాన్ని మనం డీబగ్ చేసి చూద్దాం. ఈ ఫార్మాట్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇదే మ్యాక్ అడ్రస్ ఆల్రెడీ వేరే డివైస్కి అసైన్ చేసి ఉంటే, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను గుర్తుందా, మ్యాక్ అడ్రస్ అన్ని ఇండివిజువల్గా యూనిక్ ఉంటుంది. ఒక్క డివైస్కి ఉన్న అడ్రస్ మళ్ళీ ఇంకో డివైస్కి ఉండదు. సో మనం ఇంకో మ్యాక్ అడ్రస్ ఇచ్చి చూద్దాం. ఈథర్ E0 ఎంటర్ 00:11:22:33:44:99 ఎంటర్ చేస్తే చూసారా, మ్యాక్ అడ్రస్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది. మీకు ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాలంటే లాస్ట్ మ్యాక్ అడ్రస్ ఏముంది, లాస్ట్లో 55 ఉంది కదా, అది 99కి మారాలి. సో ఇలాంటి ఇష్యూస్ రావడంలో ప్రాబ్లమే లేదు. మనకి ఏమైనా ఇష్యూస్ వస్తేనే దాన్ని మనం డ్రై రన్ చేయగలుగుతాం. సో ఇఫ్ కాన్ఫిగ్ ఎంటర్ చేసినట్లయితే చూసారా, మ్యాక్ అడ్రస్లో 99 అని చెప్పేసి చేంజ్ అయింది. ఈ విధంగా మనం వేరియబుల్స్ని యూజ్ చేసి, ఇన్పుట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మన ప్రోగ్రామింగ్ని కొంచెం మార్చాం. ఇంకొన్ని చేంజెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని చూసినట్టయితే ఇది అంత సెక్యూర్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇందులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ సబ్ ప్రాసెస్ కాల్ ఫంక్షన్ని యూజ్ చేసేటప్పుడు ఈ ఇఫ్ కాన్ఫిగ్ తర్వాత మనము ఎన్ని కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. మ్యాక్ అని ఎంటర్ చేస్తారు కదా, E0 అని ఒకటే కమాండ్ ఎంటర్ చేయగలమేమో అని మీరు అనుకుంటున్నారు. సెమీ కాలన్ అని ఎంటర్ చేశాక నువ్వు వేరే కమాండ్ ఏమైనా ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే ALS అనే ఫంక్షన్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏమని రాశాను, 1 minute, లెట్ మీ నావిగేట్. ఇంటర్ఫేస్లో ఏమని రాశాను, E0:LS అంటే ఇదొక డిఫరెంట్ కమాండ్, ఇదొక CMD డిఫరెంట్ కమాండ్. కాకపోతే ఈ సెమీకాలన్ పెట్టేసరికి ఈ రెండు కమాండ్స్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎందుకు, మనం ప్రోగ్రాంలో సబ్ ప్రాసెస్ అనే మాడ్యూల్ ఏం చేస్తుందని చెప్పాము, సిస్టంలో ఉన్న కమాండ్ ప్రాంప్ట్ కానీ, టెర్మినల్ కానీ, ఏదైనా పవర్ షెల్ కానీ ఇంటర్నల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కమాండే కదా, దీని పక్కన సెమీకాలన్ పెట్టి ఏది రన్ చేసినా వర్కౌట్ అవుతుందని చెప్పా కదా. అంటే ఇంటర్ఫేస్లో ఇఫ్ కాన్ఫిగ్ తర్వాత స్పేస్ ఇచ్చి మనం E0 అన్నాం, E0 ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత సెమీకాలన్ పెట్టి ఇక్కడ మనం LS అని చెప్పాము, అంటే LS కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను చూడండి. క్లియర్గా గమనించినట్టయితే where it is, ఇక్కడ మీరు గమనించినట్టయితే మనము LS ఎందుకు చేస్తాము, ఏమైనా లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయా అని వెతకడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ LS అనే కమాండ్ యూజ్ చేసి HW కానీ, ఈథర్ కానీ, 00 కానీ ఏమైనా డైరెక్టరీస్ ఉన్నాయా అని వెతకడానికి ట్రై చేసింది. చూసారా, సో ఈ విధంగా మనము ఈ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. అంత సెక్యూర్గా మనం ప్రోగ్రామ్ రాయలేదు. ఇప్పుడు అది సెక్యూర్ చేసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. కంప్లీట్గా ఈ కోడ్నంతా రిమూవ్ చేసి నెక్స్ట్ సబ్ ప్రాసెస్ డాట్ కాల్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈ మధ్యలో మనం ఇఫ్ కాన్ఫిగ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఒక డేటాని యాడ్ చేసుకొని దాని తర్వాత ఏమవ్వాలి, ఇంటర్ఫేస్ అనేది కాల్ అవ్వాలి కదా. ఇంటర్ఫేస్ నెక్స్ట్ డౌన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ లైన్ని కాపీ చేసుకొని
ఇక్కడ చూసినట్టయితే ఈ కోడ్ నేను కింద రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ కాన్ఫిగ్ రాసానా, ఇది బేసిక్గా స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఎందుకు ఓపెన్ చేస్తాం, లిస్ట్ మెథడ్లో మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఒక కామా ప్రొవైడ్ చేసామంటే ఈ రెండింటి మధ్యలో స్పేస్ అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్లస్ని మనం కామాతో రీప్లేస్ చేసాం, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ కాన్ఫిగ్ ఇంటర్ఫేస్ డౌన్. అదేవిధంగా ఇది ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి, ఈ లైన్ని కదా రీప్లేస్ చేయాలి, అది ఇక్కడ ఎలా రాయాలో చూద్దాం. సబ్ ప్రాసెస్ డాట్ కాల్ ఇఫ్ కాన్ఫిగ్ స్క్వేర్ బ్రాకెట్స్ కదా ఓపెన్ చేయాలి. ఇఫ్ కాన్ఫిగ్ కామా నెక్స్ట్ ఏంటి, ఇంటర్ఫేస్ కామా hw కామా ఈథర్ కామా న్యూ మ్యాక్. చూసారా, ఈ లైన్ని మనం ఈ విధంగా రీప్లేస్ చేసేసాం. ఇవేం చేస్తుందంటే ఇవి ఇండివిజువల్ కమాండ్స్ అనుకొని ఈ సెమీకాలన్స్ పెట్టే టైంలో వీటిని మనం అలౌ చేయలేమన్నమాట. అదేవిధంగా ఈ లైన్ని కూడా కాపీ చేసుకొని దీన్ని మనం ఈ లైన్స్ కింద రీప్లేస్ చేద్దాం. సబ్ ప్రాసెస్ డాట్ కాల్ ఇఫ్ కాన్ఫిగ్ ఇంటర్ఫేస్ కామా అప్. ఇప్పుడు ఈ కోడ్తో మనకి అవసరమే లేదు, వీటిని మనం రిమూవ్ చేసేసి జస్ట్ సేవ్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్లో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇంటర్ఫేస్ ఏంటి, 80. ఇప్పుడు కాలన్ పెట్టి ls ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. చూసారా, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వైల్ గెటింగ్ ఇంటర్ఫేస్ నో సచ్ డివైసెస్. అంటే ls అనే కమాండ్ని ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది. ఒక్క కమాండ్ ఇచ్చి ట్రై చేయండి. ఇప్పుడు 80 ఎంటర్. ఇప్పుడు మ్యాక్ అడ్రస్ ఎంటర్. చూసారా, మ్యాక్ అడ్రస్ చేంజ్ చేసింది. ఈ విధంగా మనం మన ప్రోగ్రామింగ్ని సెక్యూర్ వేలో రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం ఏదైతే కమాండ్ రాస్తున్నామో ఈ టెర్మినల్లో ఏమని python3 mac.py ఇక్కడ ఇంటర్ఫేస్ అని చెప్పి అని ఇచ్చి ఇంటర్ఫేస్ డీటెయిల్ డైరెక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడే డేటాని ఎలా పుష్ చేయాలి అనేది నేర్చుకున్నాం. 00:. ఈ విధంగా డేటాని ఎలా ఎంటర్ చేయాలి అనేది ప్రోగ్రామింగ్ రాసి చూద్దాం. దానికోసం మనం ఇంకో మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అదే ఇంపోర్ట్ పార్సర్, ఆప్ట్ పార్సర్. సో ఈ మాడ్యూల్ని మనం ఇంకా ఉపయోగించలేదు కాబట్టి అది గ్రే కలర్లో కనిపిస్తుంది. సో అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం, పార్సర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో ఆప్ట్ పార్స్ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేసి ఒక క్లాస్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం.
ఆప్షన్ పార్సర్ అనే క్లాస్ని. ఇదేం చేస్తుందంటే ఇక్కడ నేను ఇప్పుడు దాకా ఏమైతే చెప్పానో ఇవి ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేసి దాంట్లో డేటా ఎలా అసైన్ చేయాలనేది మనం ఈ మాడ్యూల్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అది ఎలా అంటే పార్సర్ డాట్ 1 యాడ్ ఆప్షన్. ఇందులో మనం ఇలా వాటికి నేమ్స్ ఎలా ఆర్గ్యుమెంట్స్కి నేమ్స్ ఎలా అసైన్ చేయాలో అనేది డిక్లేర్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అని రాసాం కదా. ఇక్కడ డెస్టినేషన్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ నేమింగ్ అని ఇప్పుడు చూసారా మీరు ఒకసారి కరెక్ట్గా గమనించినట్టయితే ఇక్కడ నేను ఏదైతే రాశానో ఇది వేరియబుల్ అనుకున్నాను, ఇది దాని యొక్క వాల్యూ అనుకున్నాను. అర్థమవుతుందా? ఈ వేరియబుల్ నేమ్కి డెస్టినేషన్ అనేది వాల్యూ. ఈ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేసుకున్నాం. డెస్టినేషన్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటర్ఫేస్. అదేవిధంగా హెల్ప్. ఎంటర్ ద ఇంటర్ఫేస్ డీటెయిల్స్. ఇది మనం ఇంటర్ఫేస్ డీటెయిల్స్ని రన్ టైంలో ఎలా రాయాలన్న దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే మ్యాక్ డీటెయిల్ని తీసుకోవడానికి మనం మ్యాక్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం. దీని డెస్టినేషన్ వచ్చేసి న్యూ మ్యాక్. ఇలా క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనము ఒక వేరియబుల్ అనేది దానికి వాల్యూస్ అనేది అసైన్ చేయాలి కదా. దానికోసం మనం ఆప్షన్స్ కామా ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు పార్సర్ డాట్ పార్స్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే మనం ఆప్షన్స్ క్రియేట్ చేసుకున్నామో, ఏదైతే మనం ఇక్కడ ఆప్షన్స్ని పాస్ చేయాలనుకున్నాం, ఈ ఆప్షన్స్ని మనం ప్రోగ్రామింగ్ ద్వారా పిలవాలనుకుంటున్నాం కదా, అది మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. దాన్ని మనం ఇక్కడ కాల్ వీటికి ఈ వేరియబుల్స్కి ఈ డేటా ఇక్కడ ఏదైతే అసైన్ అయ్యి ఉన్నాయో ఆ డేటా ఇక్కడ వచ్చి వీటి ద్వారా మనం ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఆప్షన్స్ డాట్ ఇంటర్ఫేస్. ఆప్షన్స్ డాట్ ఇంటర్ఫేస్. అదేవిధంగా ఆప్షన్స్ డాట్ న్యూ మ్యాక్. ఇలా అసైన్ చేసుకొని సేవ్ చేసి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దానికోసం టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ పైథాన్ 3 మ్యాక్ డాట్ పై ఏ డేటాని పాస్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంటర్ఫేస్ అనే డేటాని పాస్ చేసుకున్నాం. దాని యొక్క పేరేంటి 80. నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ని పాస్ చేయాలనుకుంటున్నాం. దాని వాల్యూస్ ఏంటి 00:55:77:8866:9 55:44 1 2 3 4 5 6. ఎస్, ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయ్యింది. ఒక్కసారి చేంజ్ అయిందో లేదో క్రాస్ చెక్ చూసుకోండి. చూసారా, మ్యాక్ అడ్రస్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్స్ ద్వారా కూడా మనం కావాల్సిన మ్యాక్ అడ్రస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఈ రోజుటి క్లాస్లో లాస్ట్ కాన్సెప్ట్ పెండింగ్ ఉంది, అదే ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్స్కి ఒక నేమ్ అసైన్ చేసుకోవాలి కదా, దానికోసం డెఫ్ మ్యాక్ చేంజర్ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేయాలి, మనం ఇన్పుట్స్ కింద ఏమేమి ఇస్తున్నాం, ఇంటర్ఫేస్ను మ్యాక్ అడ్రస్సే కదా, వాటి పేర్లో ఇచ్చుకుందాం. ఇంటర్ఫేస్ కామా మ్యాక్ చేంజర్. ఇప్పుడు కాలన్ పెట్టి ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ అనేది తీసుకుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసి ఉన్నామో ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి దీని కింద పేస్ట్ చేస్తాం. దట్స్ ఇట్, ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైతే మ్యాక్ చేంజర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసామో అది లాస్ట్లో దాన్ని కాల్ చేసాం. కాల్ చేసి ఏం చేసాం, ఈ ఇంటర్ఫేస్ని ఈ న్యూ మ్యాక్ని మనం ఇందులో పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత ఫంక్షన్లో ఈ డేటాని పుల్ చేసుకొని ఇక్కడ ఏదైతే పాస్ చేసామో అక్కడ నుంచి ఇది పుల్ చేసుకొని ఇంటర్ఫేస్ అనే డీటెయిల్స్లో ఆప్షన్ ఇంటర్ఫేస్ ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా పంపించిన ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఎక్కడికి పుష్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ అయ్యి ఇక్కడ వేరియబుల్స్లో అసైన్ చేసుకొని దాన్ని డేటా వాలిడేషన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది అనేది ఒక్కసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఫైల్ని సేవ్ చేసి టెర్మినల్లో ఇక్కడ లాస్ట్లో 4 అని ఇచ్చాం కదా, 3 అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయింది. సో ఇఫ్ కాన్ఫిగ్ ఎంటర్ చేసి చూస్తే చూసారా మనం చేసిన చేంజెస్ అనేది కనిపించాయి. సో ఈ విధంగా మనం మ్యాక్ చేంజర్ని బేసిక్ ప్రోగ్రామింగ్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామింగ్ క్లియర్గా మనం రాసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం బేసిక్గా మ్యాక్ చేంజర్ యొక్క ఆల్గరిథం ఎలా ఉంటుంది, దాని డిజైన్ సిస్టమ్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.